పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై సీమరాజా గారి వ్యాఖ్యలు ఒకసారి విన్నాక మనం మాడుకుందాం. తారా సీమరాజు చెప్పు. చెప్తాను, రేపు ప్రింట్అవుట్ చూపించా. ప్రజలారా, ఖచ్చితంగా నేను ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే లుచ్చానా కొడుకు చరిత్ర నేను బయట పెడతాను. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకోండి, ఎంతమంది ఫోన్లు చేసినా ఇంటి కూడా ఓడదు. బాధ్యతలకు రా చూసుకుందామని ఒక నా కొడుకు అంటాడు. ఏం బాధ్యతలకు రాకేమి, నేనే పాకిస్తాన్ లో ఉన్నారా? కొద్ది నా కొడుక బాధ్యతలు పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? అది కూడా భారతదేశమే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కదా. కొడకల్లారా కబడతా, మీరు రెచ్చగొట్టే కొద్దీ నా కొడకలారా నేనే మాట్లాడతా. ఏం చేస్తారో చేయండి, ఏ దానికైనా. విన్నారు కదా, ఈడు బలుపు కారణం ఏంటి తెలుసా? అధికారం చూసుకొని ఈ నా కొడుకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అరే సీమరాజాగా, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థం కావట్లా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక సింహం. నువ్వు సింహం నోరు దగ్గరికి వెళ్ళి నీ తల పెడుతున్నావురా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నీకు అర్థం కావట్లా నీ పరిస్థితి. అధికారం మజం చూసుకొని నా కొడక నువ్వు మారుతున్నావు, కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లా. నువ్వు ఇష్టానుసారంగా మారుతున్నావుగా. నా కొడక, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేను వదిలిపెడతాననుకుంటావా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనుచరులు వదిలిపెడతాననుకుంటావా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పట్టుకొని కొడక గిరకను మారుతున్నావా? నా కొడక తోలు తీస్తాం, జాగ్రత్తగా. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్త, కబద్దార్.